సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అవడానికి వయసు 60 సంవత్సరాలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 60 సంవత్సరాలు నిండే ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సీజే ఎవరు సీనియారిటీలో అని చూసుకుంటారు. యాక్చువల్లీ ఈ సీనియారిటీ రూల్ అనేది కన్వెన్షన్ మాత్రమే. 3 సార్లు భారతదేశంలో ఈ రూల్ కూడా బ్రేక్ అయిందనమాట. 2 సార్లు సాధారణ పరిస్థితుల్లో బ్రేక్ అయితే ఒక్కసారి మాత్రం ఒక ప్రధాన కారణం వల్ల 3 సీనియర్ జడ్జెస్ ని పక్కన పెట్టి 4th సీనియర్ జడ్జికి ఇచ్చారు. అదే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జడ్జిమెంట్ వచ్చినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ జడ్జెస్ ని పక్కన పెట్టి 4th సీనియర్ జడ్జికి ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్ ఇచ్చారనమాట. సో మొత్తానికి ఇప్పటికీ సీనియారిటీ రూల్ అనేది 3 సార్లు బ్రేక్ అయిపోయింది. అమెరికాలో గానీ బ్రిటన్లో గానీ ఇలా సీనియర్ మోస్ట్ జడ్జిని చీఫ్ జస్టిస్ చేస్తారనేది లేదు అక్కడ. భారతదేశంలో ఇది ఉంది. దీనికి కౌంటర్ గా చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సీనియారిటీ ముఖ్యమా, మెరిట్ ముఖ్యమా అనే దాని మీద చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ మాత్రం మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ప్రకారం, ఆర్టికల్ 124 ప్రకారం జరుగుతుందన్నమాట.